నిప్పులేందే పొగరాదు అని మన దగ్గర ఒక మాట ఉంటుంది కదా. మరి పొగాకు పోరాటం వెనుక ఆ నిప్పు లాంటి నిజమేంటి? పొగాకు రైతులు ఎందుకని ఇదిగో ఇలాగా ఉవ్వెత్తిన జగన్ పర్యటనలో కనిపించారు? ఇంతకు ముందు రోడ్ల మీదకి వచ్చి ఇలా పోరాటాలు చేయడము, నేషనల్ హైవేని దిగ్బంధించేందుకు ప్రయత్నం చేయడం చూశాం కదా. మరి అసలు ఇంటెన్సిటీ ఏంటి? అసలు కారణం ఏంటి? అసలు ఫెయిల్యూర్ ఎవరిది మనకి తెలుసా? ప్రతి విషయంలోనూ రాజకీయంగా విడిపోయి ఫలానా వాళ్ళదే తప్పు అని ఆర్గ్యూ చేయడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం పొలిటికల్ ఆర్గ్యుమెంటో లేకపోతే జగన్ టూర్ ఎలా జరిగింది అని చెప్పడం మాత్రమే కాదు, పొగాకు రైతుల ఆక్రోశానికి అసలు కారణం ఏంటో తెలిస్తే గనక నిజాలు మన ముందొచ్చి నిలబడతాయి. జగన్ పర్యటన అంటే ఎలాగో ఇదిగో ఇలాగా జనసందోహం, కోలాహలం దేవరపల్లి టూర్ లో కూడా కనపడింది. గోదావరి జిల్లా మొత్తం పొగాకు రైతులకి అండగా కదిలొచ్చినట్టు కనపడింది. జగన్ కూడా ఇలాగా రైతులతోనూ జనంతోనూ మమేకం అవడం చూసాం. అవన్నీ మాట్లాడదాం. వాటన్నిటికంటే ముందు అసలు పొగాకు కష్టం రాష్ట్రానికి ఏం చెబుతుందో తెలిస్తే గనక అచ్చా ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమేనా? రైతు ఆవేదన ఇలా ఉండడానికి మూల కారణం అదా అని అనిపిస్తుంది. ఇదంతా డేటా డ్రివెన్ అనండి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ గానే మాట్లాడుతున్నా. జగన్ పర్యటనలో ఇదిగో ఇలా జనం ఎటు చూసినా గానీ కిక్కిరిసిపోయినట్టుగా రోడ్లన్నీ కనపడడం చూసాం కదా. అఫ్ కోర్స్ నిర్బంధాలు పెట్టారు, బ్యారికేడ్లు పెట్టారు, పర్మిషన్లు లేవు అంటూ ఆపడానికి ప్రయత్నం చేయడం ఎలాగో ఉంది ఈ టూర్ లో కూడా. కానీ జనం మాత్రం వెలువలాగా వచ్చారు. జగన్ జనంతోనూ పొగాకు రైతులతోనూ ఏం మాట్లాడారు అనేది డిస్కస్ చేయబోయే ముందు అసలు పొగాకు రైతుల ఆవేదన ఏంటి అనేది కొన్ని టెక్నికాలిటీస్ ఆధారంగా చూద్దాం. ఎందుకు టెక్నికాలిటీస్ అంటున్నానో తెలుసా? పొగాకు రైతులే కాదు, అసలు ఏ రైతులైనా ఎందుకు యాతన పడుతున్నారో, అసలు రియాలిటీ ఏంటి, పెడుతున్న ఖర్చు ఎంత, వస్తున్న రాబడెంత అనే విషయాన్ని తెలుగు పేపర్లో మెజారిటీ పేపర్లు ఎక్కడా రాయట్లా. ఇదిగో ఇలాగా సాక్షి ఇవాళ రాసినట్టుగా 2023లో కిలోకి ఇంత ధర పలికింది, 2024లో ఇంత ధర పలికింది, ఇప్పుడు ఇదిగో ఇంత పడిపోయింది కిలో ఒక్కింటికి అని రాసినా గానీ చాలా మంది అదే రాజకీయం అంటారు కదా. అందుకోసమే నేను కొన్ని ఇంగ్లీష్ పేపర్ క్లిప్పింగ్స్ చూపిస్తా. హిందూ లాంటి ఎమినెంట్ పత్రికలు కొన్నాళ్లుగా ఏం రాస్తా ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటివి కూడా రాసినాయి అనుకోండి. ఆ క్లిప్లన్నీ చూడండి. ఇదిగో ఇలాగా పొగాకు రైతులు యాతన పడుతూ ఉన్నారు, ధర వచ్చే పరిస్థితి లేదు, ఆగమైపోతూ ఉన్నారు అని కొన్ని నెలలుగా రావడం కనపడతా ఉంది కదా. మరి తెలుగు మీడియా ఎందుకు రాయట్లా, ఎందుకు చూపించట్లా? పైగా మొన్న మధ్యన పొగాకు రైతులు వచ్చి జగన్ ని ఇదిగో ఇలాగా ఆయన ఆఫీసులో కలిసి మొరపెట్టుకోవడం కనపడింది కదా. నేను కీటాక్స్ లో ప్రత్యేకంగా చెప్పా, కేవలం ధర విషయమే కాదు వాళ్ళ జీవితాలు కూడా ఎలా ఎఫెక్ట్ అయిపోయాయి అని చెప్పడానికి, పెళ్లిళ్ళు కూడా చేసుకోలేకపోతున్నామన్నా అని, పెళ్లి చేసుకుందామంటే ఇంకో ఫంక్షన్ చేసుకుందామన్నా ఇంట్లో పొగాకు తరలిచ్చే వ్యవహారం. ఆయన పేరు భాస్కర్ చౌదరి ఏదో ఉంది. ఆ రైతు చెప్పడాన్ని ప్రత్యేకంగా చూపించి ప్రస్తావించా కదా. ప్రకాశం జిల్లా ఆయన అంటే సెగ ఏ స్థాయిలో ఉంది రైతులకి అన్ని రకాలుగా, ఆర్థికంగానే కాదు అని చెప్పడానికి ఆయన ఆవేదన ఒక రుజువు కదా. ఆ తర్వాత ఇదిగో ఇలాగా ఒంగోలు దగ్గర నేషనల్ హైవేని దిగ్బంధించేందుకు రైతులు సిద్ధమయ్యారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చూడబోతేనేమో మీకే నష్టం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. జగన్ రాజకీయం చేసేస్తున్నారు అని ఎదురు దాడి, ఎదురు ఆరోపణలు చేయడం చూశాం కదా. ఇదిగో అచ్చెన్నాయుడు అన్న మాట కనపడుతూ ఉంది కదా. మరి మీకు తెలుసా పొగాకు రైతుల పరిస్థితి ఏపీలోనే ఎందుకు ఇలా ఉంది? అదేంటి ఏపీలో మాత్రమేనా ఇలా ఉంది అనుకుంటున్నారా? నిజమే, దేశవ్యాప్తంగా పొగాకు ఎక్కువగా పండించే రాష్ట్రాలు రెండు, ఒకటి ఏపీ, రెండోది గుజరాత్. గుజరాత్ లో రైతులు లాభసాటిగానే ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళకి గిట్టుబాటు అవుతా ఉంది. ఇదిగో చూడండి, ఇన్ఫర్మేషన్ చూస్తే తెలుస్తుంది కదా. ఏపీలో మాత్రం రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే మన దగ్గర పండించే పొగాకుని ఫ్లూ కర్వ్డ్ వర్జీనియా అంటారు, ఎఫ్సివి అంటారు. అంటే ఇది చుట్టలు చుట్టడానికి మాత్రమే పనికొస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఆధారితం అన్నమాట. డబ్బులు ఎక్కువ వస్తాయి ఇందులో. అట్ ద సేమ్ టైం చాకరీ, పెట్టుబడి, మెయింటెనెన్స్ ఇవన్నీ ఎక్కువే. పండించేటప్పుడు ఇన్పుట్స్ ఖర్చు ఎక్కువ, పండించిన తర్వాత ఆ బేళ్లు కాల్చి వాటిని పదును తగ్గకుండా జాగ్రత్త పెట్టడం అనేది తలకు మించిన భారం. అంటే అన్ని రకాలుగా ఇది సవాలే. వేరే గుజరాత్ లో చ్యూబుల్ అంటే నమిలే పొగాకుని ఎక్కువ పండిస్తా ఉన్నారు. అంటే సిగరెట్లు గానీ గుట్కా గానీ వాడే పొగాకు అక్కడ ఎక్కువ పండుతా ఉంది, అక్కడ లాభసాటిగా ఉంది. మరి మనోళ్ళు ఎందుకని ఎఫ్సిబి మాత్రమే వేస్తారు? కారణం ఏంటో తెలుసా? ఈ పొగాకు మనోళ్ళకి కాసుల పంట పండించింది. ఎప్పుడు 2024కి ముందు డబుల్ అయిపోయినట్టు పొగాకు రైతుల లాభాలు. ఇది అసలు విషయం. లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేసరికి ఆ 4-5 ఏళ్ళు రైతులు ఇప్పుడు ఈ పొగాకు మీద డిపెండ్ అవుతున్నారు. ఇది కీలకమైన పాయింట్. అసలు ఈ మాట నేను చెప్పట్లా, లేదా సాక్షిలో రాసింది కాదు ఇది. ఇదిగో పిఐబి రిలీజ్ చేసింది, అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అఫీషియల్ నోట్ ఇది. ఇదిగో చూసారా, ఇక్కడ ఇయర్
ఇయర్ కూడా చెప్పారు, ఇదిగో ఎక్స్పోర్ట్స్ ఇన్ని వేల కోట్లు అని క్లెయిమ్ చేశారు, డబుల్ అయిపోయిన ఆదాయాలు ఈ 5 ఏళ్లలో అని చెప్తున్నారు కదా, 20 నుంచి 25 మధ్యలో. అంటే అది ఎవరి పీరియడ్? అలా లాభాలు వచ్చేసరికి పాపం ఇప్పుడు రైతులు పొగాకు మీద ఆధారపడుతున్నారు. ఇప్పటికీ తీరా చూడబోతే ప్రతి సీజన్ కి నష్టాలే పెరుగుతూ ఉన్నాయి. ఏపీలో దాదాపు 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో పొగాకు పండిస్తా ఉన్నారు. 50,000కు పైగా రైతు కుటుంబాలు ఈ పొగాకు పంటను నమ్ముకుని బతుకుతా ఉన్నాయి. ప్రత్యక్షంగా కూలి పని చేసేవాళ్ళు, స్టోరేజ్లో నిల్వ లాంటి వ్యవహారాల్లో పనిచేసే వాళ్ళని కూడా లెక్కేసుకుంటే డబుల్ ఉంటుంది ఆ నెంబరు. మరి ఇన్ని వేల కుటుంబాలు, ఇన్ని లక్షల ఎకరాలు, పైగా మనకి ముందున్న 5 ఏళ్లు డబుల్ అయిపోయిన రాబడి, ఇంత ఇంపాక్ట్ ఉన్నా గానీ ప్రభుత్వం మాత్రం ఎందుకని అంటీ ముట్టనట్టుగా పట్టి పట్టనట్టుగా ఉండిపోతా ఉంది. ఇది ఆందోళనకి అసలు కారణం. జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశమైనా, నెల్లూరైనా, కృష్ణా అయినా, ఇప్పుడు ఈస్ట్ గోదావరి అయినా రైతుల నుంచి ఇంత స్పందన రావడానికి అదే కారణం. 2 ఏళ్ల కిందట వరకు బ్రహ్మాండంగా లాభాలు వచ్చిన పంట ఇప్పుడు నష్టాలతో ముంచెత్తుతా ఉంది. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు అని అడుగుతా ఉన్నారు. అందుకోసమే జగన్ పర్యటనలో ఇదిగో ఈ రెస్పాన్స్. ఇంత కోలాహలం మధ్య దేవరపల్లిలో రైతుల్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కనపడింది కదా జగన్. అసలు ఇంత ప్రభంజనం లాగా జనం వెల్లువలాగా ఎందుకు వచ్చారు? పొగాకు రైతులు ఇంతలా ఆక్రోశాన్ని చూపిస్తున్నట్టుగా జగన్ పర్యటనలో కనిపించడానికి కారణం ఏంటి? జగన్ ఒక మాట చెప్పారు. 2023-24 మధ్య రాష్ట్ర సరుకు ధర 289 రూపాయలు, హైయెస్ట్ రేటు 411 రూపాయలు చొప్పున కొనుగోలు జరిగింది. కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈ రోజు రైతులకు దొరుకుతా ఉంది. చూశారు కదా, తమ ప్రభుత్వ హయాంలో కిలోకి 326 రూపాయలు ధర పలికిందని ఇప్పుడు 214 నుంచి 18 రూపాయలు కూడా పలకడం లేదు అని చెప్తా ఉన్నారు కదా. అంటే ఒక కిలోకి దాదాపు 120 రూపాయల మేర ధర పడిపోతే ఎంత కష్టం, ఎంత నష్టం? ఇది కదా అసలు పాయింట్. పైగా 3 ఏళ్ల కిందటే 326 అంటే రేట్లు పెరిగిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత అంతకంటే ఎక్కువ రావాలి కదా. వస్తే రాకపోగా కేజీ ఒక్కింటికి 120 తగ్గిపోతే రేటు, ఆ కష్టం ఎంత భీకరంగా దారుణంగా ఉంటుంది. అందుకోసమే అంత బాధలో ఉన్నారు కాబట్టి రైతులు ఈ స్థాయిలో వచ్చినట్టున్నారు. పైగా జగన్ అక్కడికి వచ్చి రాగానే రైతు ఒక మాట చెప్పాడు చూడండి. ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని వచ్చి పరామర్శించలేదు రైతుల్ని. విన్నారు కదా, ఎవరు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు, ధైర్యం చెప్పడానికి రాలేదు అంటూ ఉన్నారు కదా. వెంకటేశ్వరరావు అన్న అదే సాగు పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అసలు 10 ఎకరాల పొలం ఉన్న ఒక రైతు గిట్టుబాటు ధర రాక ప్రాణం తీసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎంత కష్టం. అంటే ఒక పక్కన నష్టం, ఇంకో పక్కన కష్టం. కనీసం పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోవట్లేదే అనే ఆవేదన కదా. అందుకోసమే జగన్ పొగాకు రైతుల విషయంలో అడుగు వేసేసరికి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది కదా. పైగా ఒక పొగాకే కాదు, 26 నెలల కనీసం ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర వచ్చాయని అడుగుతా ఉన్నాను. ఇలా అన్నారు కదా, అన్ని పంటలకి అసలు ఎక్కడా గిట్టుబాటు ధర వస్తున్న పరిస్థితి లేదు, రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని అడుగుతూ ఉన్నారు కదా. అంటే ఇక్కడ 2 కీలకమైన విషయాలు. ఒకటి ఇప్పుడు ధర రాకపోవటము, ఇంకొకటి ఇందాక నేను PIB రిపోర్ట్ చూపించా కదా, అప్పట్లో రెట్టింపు లాభాలు వచ్చిన పరిస్థితి ఉండేసరికి రైతుల ఆవేదన ఇప్పుడు కట్టలు తెంచుకుంటా ఉంది. పొగాకు రైతుల మాటే చూడండి, 2024 ముందు రెట్టింపు లాభాలు వచ్చాయని వరుస పెట్టి ఆ పంట వేస్తూ ఉంటే ఇప్పుడు కనీసం ఆ దిక్కు చూసే పరిస్థితి, కొనే నాదుడు లేక అల్లాడిపోతూ ఉన్నారు కదా. బహుశా ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నారు రైతులు అంటానికి పొగాకు రైతుల వ్యత వేదన ఒక ఎగ్జాంపుల్ ఏమో కదా. పైగా ఏం మాట్లాడినా, ఎవరు క్వశ్చన్ చేసినా గానీ రాజకీయ దురుద్దేశాలు అంటగట్టి ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు రైతుల ఆక్రోశం ఇంకా పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి కదా. పైగా చాలా మంది అడుగుతుంటారు, ఎప్పుడైనా ఏ విషయం మీదైనా జగన్ అండగా ఉంటాము అని ప్రకటిస్తే ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు అంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మనం మాట్లాడుకున్న ఆ ట్రాక్ రికార్డ్ గానీ, PIB చూపించిన ఆ రిపోర్ట్ గానీ, రెట్టింపు లాభాలు వచ్చినాయి అనే మాట గానీ తిరుగులేని నిదర్శనం కదా. జగన్ ఉన్నప్పుడు అంత లాభాలు వచ్చినాయి, మరి ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి. కేజీ ఒక్కింటికి 120 రూపాయలు ఏమో, కాస్త అటు ఇటుగా అంత ధర తగ్గిపోయిన పరిస్థితి పొగాకు రైతుల్ని అల్లాడిపోయేలాగే చేస్తా ఉంది. రాజకీయంగా ఒత్తిడి తేగలుగుతారేమో అనే ఆశతో, ఆ ఆక్రోశంతో ఉన్న వాళ్ళంతా వైసీపీ వైపు చూస్తా ఉన్నారు. ఒకటి రైతు కష్టం, రెండోది అధికారంలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం లేదు అనే బాధ ఇందులో ఉన్నాయి. మరి ఇప్పుడు అడగలుగుతారా జగన్ హయాంలో ఏం చేశారు అని? అడిగితే గనక PIB రిపోర్టే కదా సమాధానం. అందుకోసమే దేవరపల్లి ఇలా దద్దరిల్లే స్థాయిలో రెస్పాన్స్ కనిపించినట్టుంది. అవునా కదా? మీకేమనిపించింది? రైతుల పరిస్థితి అయినా, దేవరపల్లి రెస్పాన్స్ అయినా చూస్తే కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, లాజికల్గా చేయండి. మాట్లాడుకుందాం.